ఓకే. దాని గురించయితే కీవర్డ్ రిసర్చ్ గురించి అడగమంటారా కొన్ని క్వెషన్స్? యాహ్! అవును మేడం. వై వి రిక్వైర్డ్ కీవర్డ్స్? ఇంటర్వ్యూ క్వెషన్స్ ప్రిపేర్ అవ్వలేదు మేడం. నిన్న చెప్పిన క్లాస్ అయితే ప్రిపేర్ అయ్యాను. యాహ్! ఓకే మేడం. కొంచెం ట్రై చేస్తాను. టు టు నో ద సెర్చ్ వాల్యూమ్. సెర్చ్ వాల్యూమ్ గురించి కదా! కీవర్డ్స్ అనేవి వై ఎందుకు యూజ్ చేస్తాము అంటే, మన క్లయింట్స్‌కిను, మన బిజినెస్‌కి ఇన్ బిట్వీన్ ఉంటాయన్నమాట. ఒక కీవర్డ్స్ ఆర్ మీడియేటర్స్ బిట్వీన్ రేపు clients ప్రిపేర్ అవుతా and మేడం నేను. business owners. Based on these keywords, we are promoting our products, and based on the keywords, our clients will contact us. అంటే కీవర్డ్స్ అనేవి మీడియేటర్స్ అనమాట మనకి. By using the keywords ఇట్లా అని మనము ఎక్స్‌ప్లెయిన్ చేయాలి. అలాగే హౌ యూ సెలెక్ట్ ద కీవర్డ్స్? ఓకే. హ్మ్. ఆహ్, The keyword should be the search volume should be the high and the competition should be the low మేడం. అండ్ ఓకే. But what is the long tail keyword and what is the short tail keywords? Hmm. Long tail keyword should be Okay. almost 4 to 5. It should be the 4 to 5 words are called the long tail keywords, and the short tail keywords are only 1 to 2 words. అదే కొంచెం మీరు ప్రాపర్‌గా ప్రిపేర్ అవ్వండి. More than 4 కొంచెము to అట్‌లీస్ట్ డైలీ ఓ 5 క్వెషన్స్ అది ఎగ్జాక్ట్ నెంబర్ ఆర్ మోర్ దాన్ 150 వర్డ్స్ కాకపోయినా 3 అనుకుంటా మేడం క్వెషన్స్. అది. ఎందుకంటే మనకి 2 మంత్స్, 3 మంత్స్ టైమ్ ఉంటది అవి కాబట్టి ఈ మీరు లోపల మొత్తం స్టార్టింగ్‌లో కవర్ చెప్పారు. చేసుకోవచ్చు. అంత అన్నీ గుర్తులేదు ఒకసారి నాకు. చదవాలంటే అప్పుడు మళ్ళీ ప్రాబ్లమ్ అయిపోద్ది. ప్రాజెక్ట్ చేసుకోవడము, ఇంకెళ్ళే కొద్దీ సబ్జెక్ట్ పెరుగుతా ఉంటది. పెండింగ్ వర్క్స్ ఉంటాయి కాబట్టి అట్‌లీస్ట్ ఓకే మేడం. యాహ్! ఓకే. వాట్ ఈస్ ఓకే. ఎస్‌సిఓ ఏమైనా ఐడియా ఉంటే చెప్పండి? హ్మ్. Yeah, SEO is the search engine optimization, madam. It improves, mm, we can see the website on the SERP. హ్మ్. We can see the website on the Google's page, అదే నేను కొంచెం ప్రిపేర్ అవ్వాలి బాగా. అలాగే సెల్ఫ్ and we ఇంట్రడక్షన్ can కూడా కొంచెం improve చూసుకోండి. the organic అట్‌లీస్ట్ traffic. రేపటికి ఒక 5 కీవర్డ్స్ మీరు లైక్ 5 క్వెషన్స్ ఎస్‌సిఓ మీద ప్రాక్టీస్ చేయండి. అది పెద్ద ఏముంటదు.
మీకేం పెద్ద టైం పట్టదు. యాహ్! మేడం. ఒక హాఫ్ అన్ అవర్ కూర్చోండి పిల్లలు పడుకున్నాక. ఓకే. ఇంకే ఓకే. అవే అవే అండి. అవి ప్రిపేర్ అవ్వండి. ఇంకేమైనా టాపిక్స్ పెండింగ్ ఉంటే అయ్యే కొద్దీ ఆ టాపిక్స్ ఏమన్నా ఉంటే వాటికి కూడా పంపిస్తాను. జస్ట్ నేనేమైనా మర్చిపోతే జస్ట్ మీరు రిమైండ్ చేయండి. నేను పంపిస్తాను. బట్ ఇప్పుడు ఆ క్వెషన్స్ ప్రిపేర్ ఓకే. అవ్వడము మనం మెటీరియల్‌లో ఉన్న మాక్సిమం చదివితే ఇది మీరు సరిపోతది. మాకు కానీ ఏంటంటే స్టార్టింగ్ పంపించారు మెటీరియల్ అవేనా మొత్తం మేడం ఇంటర్వ్యూ చదవాలంటే చాలా క్వెషన్స్? ఎక్కువుంటది కాబట్టి దాంట్లో నేను ఇంటర్వ్యూ క్వెషన్స్‌లాగా తీసిస్తున్నాను కొన్ని అంతే. ఓకే. అవి ఓకే మేడం. మేజర్‌గా ఎక్కువ ఏవి అడుగుతారు ఇంటర్వ్యూస్‌లో అట్లాంటివి. హ్మ్. పెద్దగా ఇబ్బంది పడాల్సిందేముండదు. ఈ 2 మంత్స్ లోపల ప్రాపర్‌గా ఇంటర్వ్యూ మీద గనుక గ్రిప్ తెచ్చుకుంటే చాలు. ఓకే. ఎలాగో ప్రాక్టికల్‌గా మనకి ఇక్కడ చేపిస్తాం గాబట్టి మీకు వస్తది. ఆ ఇంటర్వ్యూస్ మీద కొంచెం ఫోకస్ ఓకే మేడం. పెట్టండి. అట్‌లీస్ట్ పర్ డేకి 5 క్వెషన్స్ నేర్చుకున్నా కూడా మీకు అయిపోతారు. అంటే ఒకరోజు నేర్చుకుని మళ్ళీ మర్చిపోతూ ఉంటాం కాబట్టి మళ్ళీ రివిజన్ చేసుకుంటూ ఉంటాము. మనకి అట్‌లీస్ట్ 2 మంత్స్ అయిపోయిన దగ్గర నుంచి మనం రెజ్యూమ్ పెడతాం కాబట్టి ఇంకప్పటి నుంచి ఇంటర్వ్యూస్‌కి అటెండ్ అవుతూ ఏదో ఒకటి తెచ్చుకోవడానికి ఛాన్స్ ఓకే ఉంటది. మేడం. జాబ్ రావచ్చు, లేకపోతే ఇంటర్న్‌షిప్ రావచ్చు, ఏదైనా రావచ్చు మనం చెప్పలేము. నెక్స్ట్ వచ్చేసి ఊబర్ సజెస్ట్ అండి. ఇది ఫ్రీ కీవర్డ్ ప్లానర్. యాహ్! దీన్ని మనం లాగిన్ చేసుకోవాలి. సైన్ అప్ చేసుకొని తర్వాత లాగిన్ చేసుకోవాలి. అలాగే ఊబర్ సజెస్ట్ ఎక్స్‌టెన్షన్ ఓకే. అనేది యాడ్ చేసుకోవాలి. ఇక్కడ మామూలుగా చెక్ చేసుకోవడానికి ఈ ఊబర్ సజెస్ట్ ఏంటంటే మనకి లోపల ఆహ్, ఆ! ఊబర్ సజెస్ట్‌లో మనకి డాష్‌బోర్డ్‌లో వచ్చేసి ఓన్లీ 3 కీవర్డ్స్ మాత్రమే మనకి అలో చేస్తది. అందుకోసం అనేసి మనము ఈ ఎక్స్‌టెన్షన్ యూజ్ చేసుకుంటే చాలా బెటరు. మేడం స్క్రీన్ షేర్ అవ్వట్లేదు. మనమంటే ఆల్రెడీ ఇక్కడ ప్రాజెక్ట్ యాడ్ చేసాము. మామూలుగా యాడ్ చేయకపోతే యాడ్ ఏ ప్రాజెక్ట్ అంటే ఒక జీమెయిల్ ఐడీకి ఒక వెబ్‌సైట్‌ని మాత్రం మనం యాడ్ చేసుకోవడానికి ఛాన్స్ ఉంటది. ఈ ఒక టూల్ మనకి మాక్సిమం యూజ్ అవుతది. థర్డ్ పార్టీ టూలు. ఈ టూల్‌ని మనము ప్రాపర్‌గా చేసుకుంటే బెటరు. ఫ్రీ ట్రయల్ అవైలబుల్ 7 డేస్ అని ఇచ్చాడు. 7 డేస్ ఓపెన్ చేసుకొని తర్వాత మళ్ళీ పెయిడ్ వెర్షన్‌లోకెళ్ళాలి. లేకపోతే ఇది మనకి వర్క్ అవ్వదు. ఏమిది ఇక్కడ ఇదే ఇచ్చాడు ఇట్లా. ఏఐ సెర్చ్ ఇది కొత్తగా స్టార్ట్ చేసాడు. నిన్న కూడా లేదు. ఈరోజొచ్చింది. ఇది కొత్తగా ఏఐ సెర్చ్ విజిబిలిటీ. అంటే మనకి గూగుల్‌లో ఏఐలో వస్తుంది కదా! అది చూపిస్తున్నట్లుంది ఇక్కడ. వెయిట్ లిస్ట్ ఓకే. కమింగ్ సూన్ ఇంకా ఇది రాలేదు. ఈ సైట్ ఆడిట్ ఇవన్నీ మనం తర్వాత చూద్దాం ఆడిట్ దగ్గరికెళ్ళినప్పుడు. ఫస్ట్ అయితే కీవర్డ్ రిసర్చ్, బల్క్ అనాలిసిస్ ఇచ్చాడు కానీ ఇక్కడ అంటే కీవర్డ్ రిసర్చ్‌కెళ్ళిన తర్వాత ఇక్కడ మనం కీవర్డ్స్ ఉన్నాయి గదా! మీరిక్కడ కీవర్డ్ తీసుకున్నారు గదా! ఇక్కడ బెస్ట్ రెంటరెన్స్ హైదరాబాద్ ఫర్ ఫ్యామిలీస్ అని ఒక కీవర్డ్ తీసుకుందాం. ఈ కీవర్డ్ తీసుకొని ఇక్కడ యాడ్ చేస్తే ఇక్కడ మనం ఎక్కడ చూస్తున్నామో ఇక్కడ సెలెక్ట్ చేసుకోవచ్చు. అలాగే ఇండియా అండ్ ఇక్కడొచ్చేసి సెర్చ్ వాల్యూమ్ అనేది చాలా ఎక్కువుంది. లైక్ ఆహ్, కాంపిటీషన్ కూడా లో ఉంది. ఇలాంటి
కంటెంట్ తీసుకొని మనం కనుక మన బ్లాగ్స్‌లో కనుక రాస్తే రెస్టారెంట్స్‌కి సంబంధించిన వాళ్ళు ఇవి రాసుకుంటే వాళ్ళకి తొందరగా ఇండెక్స్ అవుతది. వాళ్ళకి బావుంటది. సెర్చ్ వాల్యూమ్ ఎక్కువుంది. బట్ కాంపిటీషన్ అనేది చాలా తక్కువుంది. ఈజీగా ర్యాంక్ అవుతది. పెయిడ్ గూడా మనకి చాలా తక్కువ పడుతుంది కాస్ట్ పర్ క్లిక్. అడ్వర్టైజ్‌మెంట్ రన్ చేసుకున్నా గూడా. ఇప్పుడు ఇక్కడికొచ్చిన తర్వాత ఇక్కడ మనకి వచ్చేసి 27 సజెషన్స్ ఇస్తుంది. టాప్ ఫ్యామిలీ రెస్టారెంట్స్ ఇన్ హైదరాబాద్. బెస్ట్ రెస్టారెంట్స్ ఇన్ హైదరాబాద్. 10 బెస్ట్ రెస్టారెంట్స్ ఇన్ హైదరాబాద్. ఇలా ప్రతిదీ మనకి ఇంకా ఐడియాస్ ఇస్తుంది. మనం వీటిని కూడా మనం యూజ్ చేసుకోవచ్చు. సచివాలయం ఎంతుంది ఇవంతా. అలాగే క్వెషన్ ఫార్మాట్‌లో కూడా బెస్ట్ రెస్టారెంట్స్ ఇన్ హైదరాబాద్ ఫర్ ఫ్యామిలీ డిన్నర్ అంటే లైక్ క్వెషన్ ఫార్మాట్‌లో కూడా ఇవి రాసుకోవచ్చనమాట. ఇట్లాంటి వర్డ్స్. దెన్ హైదరాబాద్ బెస్ట్ ఫ్యామిలీ రెస్టారెంట్స్. ఈ వర్డ్స్‌ని కూడా మనకు 17 ఉన్నాయి. ఇవి 27 ఉన్నాయి. ఇవి కూడా యూజ్ చేసుకోవచ్చు. అలాగే ప్రపోజిషన్ టైప్ కొన్నున్నాయి. ఇవి కూడా మనం యూజ్ చేసుకొని బ్లాగ్స్ రాసుకోవచ్చు. అలాగే ఇక్కడ 2 ఉన్నాయి. ఇవి కూడా మనం యూజ్ చేసుకోవచ్చు. అది కంపారిజన్ అనమాట. రెస్టారెంట్స్ ఇన్ హైదరాబాద్ ఫర్ లంచ్ విత్ ఫ్యామిలీ. ఈ టైప్‌లో దీనికొచ్చేసి మనకేం పెద్ద సెర్చ్ వాల్యూమ్ లేదు. ఇది అంతగా యూజ్ చేయాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ కీవర్డ్ ఐడియాస్ దగ్గరికొచ్చేసరికి ఇక్కడ మనకి కొన్ని కీవర్డ్ ఐడియాస్ అయితే ఇస్తుంది. టాప్ 10 ఫ్యామిలీ రెస్టారెంట్స్ ఇన్ హైదరాబాద్. ఇది వచ్చేసి మనకు బ్లాగుకి మాత్రమే పనిచేస్తది. కానీ ఎవరైతే రెస్టారెంట్ నడుపుతున్నారో వాళ్ళకి ఈ కీవర్డ్ యూజ్ అవ్వదు. ఎవరైతే రెస్టారెంట్స్ గురించి బ్లాగింగ్ చేస్తుంటారో వాళ్ళు అంటే ఇన్ఫర్మేషన్ ఇస్తారో అలాంటి వాళ్ళకి పనిచేస్తది. ఒక రెస్టారెంట్ ఓనర్ వచ్చేసి టాప్ 10 లిస్ట్ అని చెప్పేసి ఆయన వెబ్‌సైట్‌లో మిగతా కాంపిటీటర్స్‌ని పెట్టుకున్నాడనుకోండి. అంటే ఇక్కడికొచ్చినోళ్ళు ఈయన హోటల్ నచ్చలేదని వేరే హోటల్‌కి ఈయన డైరెక్ట్‌గా ఎస్‌సీఓ చేసి వర్క్ చేసి వాళ్ళకి ట్రాఫిక్ ఇచ్చినట్టు అవుతది. అలాంటప్పుడు ఇలాంటి కీవర్డ్స్ అనేవి బిజినెస్ ఓనర్స్‌కి రాయకూడదు. మనము పర్సనల్‌గా ఒక బ్లాగ్ రన్ చేసుకుంటూ వరల్డ్ వైడ్‌గా ఉన్న రెస్టారెంట్స్ గురించి ఇన్ఫర్మేషన్ ఇస్తున్నప్పుడు బెస్ట్ రెస్టారెంట్స్ అని ఇవ్వొచ్చనమాట. అంటే మనం బ్లాగింగ్ చేసుకునేటప్పుడు రాసుకోవచ్చు. అలాగే బెస్ట్ రెస్టారెంట్స్ ఇన్ హైదరాబాద్ ఫర్ డిన్నర్ ఫ్రెండ్స్. ఇవి కూడా ఇట్లాంటివి కీవర్డ్స్ అనేవి ఐడియాస్ ఉన్నాయి. ఇవి కూడా మనం మనకి అవసరమైతే యూజ్ చేసుకోవచ్చు. వీటికి సెర్చ్ వాల్యూమ్ లేదు. ఇవి మనం యూజ్ చేయాల్సిన అవసరం లేదు. సెర్చ్ వాల్యూమ్ ఉన్నవి చూసుకొని యూజ్ చేసుకోవడం. నెక్స్ట్ కీవర్డ్ విజువలైజేషన్ అనమాట. ఇక్కడ కీవర్డ్ విజువలైజేషన్ ఉంది. ఇక్కడ చూడండి ఇట్లా వీటిల్లో వచ్చేసి బెస్ట్ రెస్టారెంట్స్ అనేసి దీనికైతే పెద్దగా సచివాలయం ఏం లేదు. వీటిలో సచివాలయం ఉన్న వాటిని చెక్ చేసుకొని అది బెస్ట్ ఫ్యామిలీ రెస్టారెంట్స్ ఇన్ హైదరాబాద్ తెలుగు ఇవి ఇట్లా వచ్చినాయి. ఈ కీవర్డ్స్‌కి పెద్దగా ఏం లేదు. ఇక్కడ దీనికి కొంచెం సచివాలయం ఉంది. ఇక్కడ మళ్ళీ ఇక్కడ వచ్చేసి మనం కీవర్డ్‌ని ఎడిట్ చేసుకొని ఇక్కడ మనం కీవర్డ్స్ ఇంకేమన్నా ఉంటే అప్డేట్ చేసుకోవచ్చు. అప్లోడ్ లోగో ఇక్కడ ఏదో అప్లోడ్ చేయమన్నట్టు చూద్దాం ఎలా ఉంటుంది. ఇట్లా లోగో యాడ్ చేసుకొని మనం చూసుకోవచ్చు మనం దేనికి కావాల్సింటే దానికి. ఎస్సీఓ డిఫికల్టీ ఈజీగా ఉన్నాయి కావాలనుకోండి. ఇక్కడ ఎస్సీఓ డిఫికల్టీ ఈజీ ఇవి సెర్చ్ వాల్యూమ్ ఎంత ఉంది. ఎస్సీఓ డిఫికల్టీ అనేది 6 ఉంది. లైక్ ఇక్కడ వచ్చేసి ఇక్కడ కూడా చూసుకోవచ్చు బెస్ట్ రెస్టారెంట్స్ ఇన్ హైదరాబాద్. ఇక్కడ ఎస్సీఓ డిఫికల్టీ ఏం లేదు. వీటిని ఇట్లా చెక్ చేసుకోవచ్చు మనం. ఈ విజువలైజేషన్ వచ్చేసి ఇంకా ఇంకొక టూల్ ఉంది. ఆ టూల్ లైక్
ఆ! ప్రతి కీవర్డ్‌కి. బట్ ఇక్కడొచ్చేసి మనకి మాక్సిమం కీవర్డ్స్ ఇవ్వదు. పెయిడ్ వెర్షన్‌లో ఇస్తది కానీ ఫ్రీ వెర్షన్‌లో అయితే ఇవ్వదు తక్కువ. హ్మ్. పెయిడ్ వెర్షన్‌లో అయితే మనకు మాక్సిమం ఇస్తుంది. ఇలా ఇచ్చేసి మనం ఐడియాస్ తీసుకొని కూడా రాయొచ్చనమాట. ఇవన్నీ ఇదివరకు మనం ఓన్‌గా మనము ఏదన్నా చేసేవాళ్ళము. ఒక ఇప్పుడు కీవర్డ్ టూల్స్ ఇచ్చి వచ్చినియి. దానికి ఇట్లాగా మొత్తం అన్నీ చెక్ చేసుకోవచ్చా మేడం? కీవర్డ్ లిస్ట్ ఇక్కడ వచ్చేసి మనం లిస్ట్ చేసిన కీవర్డ్స్ ఇవి. అంటే ఓకే. కీవర్డ్ జనరేటర్ అంటే ఇక్కడ మనకు కొత్త ఆప్షన్ ఒకటొచ్చింది. మన కీవర్డ్ జనరేటర్ అని. ఎంటర్ యువర్ డొమైన్ నేమ్. నెక్స్ట్ ఓకే. మనకి ఈ టూల్స్ ఏంటంటే మనకి గూగుల్ కీవర్డ్ ప్లానర్‌లో వచ్చేసి జస్ట్ సెర్చ్ వాల్యూము, కాంపిటీషను, పెయిడ్ డిఫికల్టీస్ అండ్ బిడ్ ఇవన్నీ వస్తున్నాయి గానీ, బట్ ఇలాంటి మనకి డీటెయిల్స్ అన్నీ రావన్నమాట. అందుకని ఈ ఈ టూల్స్ అనేవి ఈ టూల్స్‌ని యూజ్ చేస్తారు. ఇట్లా యాడ్ చేసుకొని, ఇట్లా కొన్ని కీవర్డ్స్ అనేవి యాడ్ చేసుకొని నెక్స్ట్ ఇక్కడ మన కాంపిటీటర్స్ డొమైన్ అనేది యాడ్ చేయమన్నాడు. ఓడీఎంటీ యాడ్ చేద్దాము. వాడిది ఏముంది అసలు? డాట్ ఇన్ కాంపిటీటర్స్. వీళ్ళు మార్కెటింగ్‌కి చాలా అమౌంట్ అనేది స్పెండ్ చేస్తున్నారు. హ్మ్. ఒక యూట్యూబ్‌కి ₹1,00,000 పైన ఖర్చు పెడతారంట యాడ్స్ చేయడానికి. ఇక్కడొచ్చేసి మనకి కీవర్డ్స్ వచ్చినాయి చూడండి. ఇక్కడొచ్చేసి ఆన్‌లైన్ డిజిటల్ మార్కెటింగ్ గూగుల్. ఎవరు టార్గెటింగ్ కీవర్డ్స్. మనము ఈ టార్గెటింగ్ కీవర్డ్స్ తీసుకొని మనం చేయొచ్చనమాట. ఓడీఎంటీ ఇవి వాళ్ళా మన మేడం? టార్గెట్ డిజిటల్ మార్కెటింగ్ ఇన్‌స్టిట్యూట్ ఇన్ హైదరాబాద్. బెస్ట్ ఆన్‌లైన్ ట్రైనింగ్ ఆన్ డిజిటల్ మార్కెటింగ్ ట్రైనింగ్, బెస్ట్ డిజిటల్ మార్కెటింగ్ ఇట్లా మనకి చాలా వాట్ యువర్ కాంపిటీటర్ ర్యాంకింగ్ బట్ యూ డూ అంటే మన కాంపిటీటర్స్ ఎక్కువ వాళ్ళేంటంటే ఒక ఎంప్లాయీస్‌ని పెట్టేసి అంత వర్క్ చేపిస్తారు వాళ్ళు బాగా వెబ్‌సైట్‌కి. మనం ఏంటంటే మనం అది మిస్ అవుతున్నాం ఇక్కడ మన వెబ్‌సైట్‌కి. డైలీ ఎస్సీఓ చేయడము, యాడ్స్ చేయడము ఇవన్నీ గూడా. మనం గూడా కొంచెం ఇన్వెస్ట్‌మెంట్ పెట్టగలిగితే మనది గూడా మంచి ఎళ్తది. ఆహ్, ఏదైనా మనీలోనే ఉంటది. ఎంత బ ఆ! ఆ! చెక్ చేసుకోవచ్చు. చెక్ చేసుకోండి. ఎక్కడ? అక్కడ కీవర్డ్‌కి ఎన్నైనా చేసుకోవచ్చు. దాంట్లో లిమిట్ ఏముండదు. యాహ్! దాంట్లో ఇప్పుడు లిమిట్ ఈ ఏముండదు మీకు. టార్గెట్ కీవర్డ్స్ ఉన్నాయి గదండీ ఊబర్ మేడం! సజెస్ట్‌లో ఓన్లీ ఇవి 3 గూడా ఉంటాయి. మనం అందుకని మీకు తీసుకొని ఆ ఎక్స్‌టెన్షన్ ఇక్కడ కీవర్డ్ ఉంది గదా! ప్లానర్‌లో అవి ఊబర్ మనం సెర్చ్ చేసుకోవచ్చా? ఎక్స్‌టెన్షన్ మీరు ఇంతకు ముందు అటెండ్ అయ్యారు దీంట్లో అంటే కీవర్డ్ ప్లానర్‌లో ఆ! ఓన్లీ పర్ డే దాంట్లో చూసుకోండి ఎక్కువ 10 వర్డ్సే కీవర్డ్స్ కదా మేడం వస్తాయి. సెర్చ్ చేయాల్సింది. బట్ ఇక్కడేంటంటే మనకి ఊ ఈ ఊబర్ సజెస్ట్‌లో ఇక్కడొచ్చేసి టార్గెట్ ఓకే. ఐడియాస్ అన్నమాట మనకి. ట్రాఫిక్ కీవర్డ్స్ జనరేటర్ అన్నమాట. ఇది కొత్త కీవర్డ్స్‌ని మనం ఎవరైతే మన కాంపిటీటర్ యూజ్ అవును. చేస్తున్నారో ఆ కీవర్డ్స్ మన దగ్గర లేవో అవి మనకు చూపిస్తుంది. వీటిని కూడా యాహ్! నా టార్గెట్ దగ్గర చేయమనేసి. లాగిన్ అయ్యా వీటిని మేడం మనం నేను చెక్ ఊబర్ చేసుకోవచ్చు. సజెస్ట్‌కి అది. మీరు ప్రాపర్‌గా మన వెబ్‌సైట్‌కి స్టార్ట్ చేస్తానంటే ఓకే. స్టార్ట్ చేయండి. ఈరోజు నేను మామూలుగా హ్మ్.
హ్మ్. ఒక కీవర్డ్స్ అనేవి డిజిటల్ మార్కెటింగ్ ఆన్‌లైన్ ట్రైనింగ్ అని ఇప్పుడు మనకి ఇక్కడ కీవర్డ్స్ వచ్చినాయి గదా! అడ్వాన్స్డ్ డిజిటల్ మార్కెటింగ్ ట్రైనింగ్ ఇన్‌స్టిట్యూట్ ఇన్ హైదరాబాద్ అని. ఈ కీవర్డ్‌కి మీరేం చేస్తారంటే, ఈరోజు నాకు సచివాలయం అవి చూడండి. యాహ్! దీనికి ఓకే మేడం. అలాగే కంటెంట్ రాయడము, పోస్ట్ చేయడము, ఓకే. ఆన్ పేజ్ చేయడము, ఇవన్నీ గూడా చేస్తా ఉంటే ఏంటంటే మీకు ప్రాజెక్ట్ వచ్చేసరికి మీకు ప్రాజెక్ట్ దాదాపు మెయిన్ సైట్ మీద యాహ్! ఎక్స్‌పీరియన్స్ వచ్చేస్తది. హైదరాబాద్. ఓకే. అదే ఇక్కడ ఇచ్చిన మనం ఎన్నున్నాయి కదా! ఇవన్నీ కూడా వాళ్ళు మన కాంపిటీటర్స్ అనమాట. మన వెబ్‌సైట్ కూడా మంచిగా ఎళ్ళాలంటే మనం కూడా కంప్లీట్‌గా డైలీ ఈ ఎస్‌సిఓ చేయాలి. అలాగే ఆహ్, ఈ ఒక్క వర్డే కాకోకుండా ఇంకా వేరే వర్డ్స్ గూడా తీసుకోవచ్చు కదండీ మేడం? ఓకే. ఇది అంటే మనము డైలీ ఈ వర్క్ చేస్తూ ఉండాలి. డైలీ కొన్ని కీవర్డ్స్ పెట్టి చేస్తా ఉంటే మనకి ఈజీగా వచ్చేస్తది. మనం చాలా రోజుల నుంచి ఎవరు చేయక అది బ్యాక్ అయిపోతుంది మన వెబ్‌సైట్ కూడా. అంటే ఒక ఎంప్లాయీస్‌ని అట్లా పెట్టామనుకోండి చేస్తారు గానీ, మనము మళ్ళీ సాలరీ ఇవ్వడం అంటే కొంచెం మనకి బిజినెస్ అంతా మనం ఫోకస్ చేయట్లేదు కదా! ఎక్కువ మనం ప్రాజెక్ట్‌ల మీద ఫోకస్ చేస్తున్నాం కదా! కాపోతే మనం ఫోకస్ చేస్తే మందు కూడా మంచిగా వస్తది. ఇన్‌కేస్ అమౌంట్ పెట్టి యాడ్స్ రన్ చేయకపోయినా కూడా ఆర్గానిక్‌గానే మనం లీడ్స్ తెచ్చుకోవచ్చు. బానే వస్తున్నారు లీడ్స్ కూడా ఓకే. మన ఆర్గానిక్‌గా ఎంక్వైరీకి జాయిన్ అయ్యేవాళ్ళు. ఇంకొంచెం చేయాలంటే ఈ మధ్య కొంచెం స్టార్ట్ చేశాము. మంచిగా లీడ్స్ అయితే స్టార్ట్ అయినాయి. చూడాలి ఇంకా నెక్స్ట్ ఎలా యాహ్! ఉంటదని. ఇంకా జాబ్స్ మీద ఫోకస్ తగ్గితే గాని మనం దీని మీద ఎక్కువ పెట్టలేం. ఇక్కడ ఇంతవరకు మీరు ఇదేంటి ఇది అసలా ఓకే. పోవట్లేదు ఇక్కడ క్లోజ్ చేయడానికి. ఇవి 3 ట్రై చేయండి మీరు. కీవర్డ్ రీసెర్చ్, కీవర్డ్ ఐడియాస్, కీవర్డ్ విజువలైజేషన్ అండ్ కీవర్డ్ బై ట్రాఫిక్ ఇవి కూడా వస్తాయేమో చూడండి. కీవర్డ్ జనరేటర్ ఉంది కదా! ఈ కీవర్డ్ జనరేటరు. ఆహ్, ఇవి యాడ్ చేసినాక ఈ లింక్ బిల్డింగ్ క్రోమ్ ఎక్స్‌టెన్షన్ అని ఉంది. క్రోమ్‌కి ఇక్కడ ఎక్స్‌టెన్షన్ అంటే ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు. ఏఐ రైటర్ ఉంది కానీ మనం ఇదేమి పెయిడ్ వెర్షన్. జస్ట్ ఆన్సర్ ద పబ్లిక్ అని ఉంది. ఇది మనకొక టూల్. ఇది కూడా పెయిడ్ వెర్షన్ ఏమో చూస్తాము. ఇది మనకి ఫ్రీ లేదు యాక్చువల్‌గా. మొత్తము పేమెంట్ ఆప్షన్స్ ఉన్నాయి. ఆన్సర్ ద పబ్లిక్ అంటే ఇక్కడ ఇండియా సెర్చ్. ఇక్కడేంటంటే ఆన్సర్ ద పబ్లిక్ అనే టూల్ మనకి పబ్లిక్ నుంచి వచ్చే క్వెషన్స్ ఇక్కడొస్తాయన్నమాట. పబ్లిక్ మనం ఇప్పుడు వచ్చేసి ఇక్కడ సెర్చ్ ఇంటెంట్ బేస్ మీద కదా చేస్తున్నాము. ఈ సెర్చ్ ఇంటెంట్ బేస్ మీద రావాలంటే పబ్లిక్ ఎలా థింక్ చేస్తున్నారు, ఇవన్నీ కూడా మనకి కావాలి. డిజిటల్ మార్కెటింగ్ 5 రిజల్ట్స్ అన్నాడు. లిస్ట్.
ఇక్కడ ఇక్కడ ఏం లేదు. ఫ్రీ అని ఇచ్చాడు గానీ ఇక్కడ ఏమో లేదు. ఓకే. ఇది మనం తీసుకుంటే వాడు మన తర్వాత మనకి ఇస్తున్నాడు కానీ ఇప్పుడైతే ఇవ్వట్లేదు ఫ్రీగా. మనం తీసుకుంటాం. ఇక్కడొచ్చేసి మనకి తర్వాత డేటా ఏం చూపించట్లేదు. డిజిటల్ మార్కెటింగ్ తెలుగు సచివాలయము సిపిసి అంతా చూపిస్తుంది. ఇక్కడొచ్చేసి డిజిటల్ మార్కెటింగ్ తెలుగు స్టేట్స్ ఏఐ డిజిటల్ మార్కెటింగ్ ట్రైనింగ్ ఇన్ తెలుగు, ఆన్లైన్ డిజిటల్ మార్కెటింగ్ ట్రైనింగ్ ఇన్ తెలుగు, ఆన్లైన్ డిజిటల్ మార్కెటింగ్ ట్రైనింగ్ ఇన్ తెలుగు అండ్ ఇంగ్లీష్. ఈ రిలేటెడ్ సెర్చెస్ అనమాట. మనకి గూగుల్‌లో రిలేటెడ్ సెర్చెస్, సెర్చ్ టర్మ్స్, ఆన్సర్ ద పబ్లిక్ అంటే ఇలాంటి క్వశ్చన్స్ అడుగుతున్నారు. మీరు ఆన్సర్ చేయండి దీనికి అనేసి ఇక్కడ మనకి ఇస్తున్నాడు. బట్ ఇది పెయిడ్ వర్షన్ అయితేనే మనకి ప్రాపర్‌గా కంప్లీట్ డీటెయిల్స్ అనేది చూపిస్తది. ఇది ఫ్రీ వర్షన్‌లో మనకి పెద్దగా రావు. జస్ట్ ఒక 5 అలా వస్తున్నాయి కాబట్టి వీటిని మనం తీసుకోవచ్చు. ఒక 5 వచ్చినాయి అనుకోండి. ఇక్కడి నుంచి కూడా తీసుకోవచ్చు మనం. లేదు ఇవ్వట్లేదండి. ఒక కీవర్డ్‌కే ఇచ్చినట్లున్నారు. ఫ్రీ వర్షన్ 2 ఉన్నాయి కదా. ఎందుకు రావట్లేదు? ఈ టూల్స్ అన్ని పెయిడ్‌గా బాగా మంచిగా. ఇవి 2 ట్రై చేయండి. జస్ట్ ఇది ఊరికే ఓపెన్ చేసి చూసుకోండి. మళ్ళీ మీకు ఏదైనా ఇంటర్వ్యూ క్వెషన్‌లో కనుక ఆన్సర్ ద పబ్లిక్ అంటే ఐడియా ఉందా అంటే జస్ట్ ఐడియా ఉంది. అట్లా పబ్లిక్ ఎవరైతే క్వెషన్స్ చేస్తారో ఆ క్వెషన్స్‌కి రిలేటెడ్‌గా మనకి కీవర్డ్స్ అనేవి జనరేట్ అవుతాయి. అంటే వాళ్ళు ఎలా గూగుల్‌లో సెర్చ్ చేస్తున్నారు, పబ్లిక్ ఎలా సెర్చ్ చేస్తున్నారో దీనికి మీరు ఆన్సర్ చేయండి అని ఆన్సర్ ద పబ్లిక్ అన్నమాట ఇది. ఇక్కడ ఇచ్చిన ఈ కీవర్డ్స్ ఇందాక మనం చూసాం కదా, ఒక 5 ఇచ్చింది కదా. ఆ 5 కీవర్డ్స్ మనం ఇంతకుముందు ఎప్పుడు జనరేట్ చేయలేదు. అవి పబ్లిక్ అలా అడుగుతున్నారు అనేది పబ్లిక్ ఇంట్రెస్ట్‌ని బేస్ చేసుకొని మనం కంటెంట్ రాయాలి కాబట్టి ఇక్కడ నుంచి తీసుకోవచ్చు. ఈ టూల్ కూడా బాగా యూజ్ అవుతుంది మనకి మంచి కంటెంట్ రాసుకోవడానికి. బ్లాగింగ్‌కి హెల్ప్ అవుతది. హ్మ్. మొత్తం ఇంకా ఇది బ్లాగింగ్‌కి వాటికి హెల్ప్ అవుతది అనుకుంటా కదండీ కంటెంట్ మేడం? రాసుకోవడానికి ఫస్ట్ మనం లైక్ అంటే మనం ఇప్పుడు బ్లాగ్స్ ఇది రాస్తాం కదా. కీవర్డ్ రీసెర్చ్‌కి హెల్ప్ అవుతదా? లేకపోతే వెబ్‌సైట్‌లో కంటెంట్ బ్లాగ్స్ రాసుకుంటాం కదా. రాసుకోవడానికి? మామూలు బిజినెస్ వెబ్‌సైట్‌లో బ్లాగ్ రాసుకుంటాం. ఓకే. దానికి యూజ్ అవుతది. బ్లాగర్‌గా యూజ్ చేసుకోవచ్చు. మనం ఎట్లైనా చేసుకోవచ్చనమాట. బట్ ఏంటంటే యూజర్స్ ఎలా సెర్చ్ చేస్తున్నారనే విషయం మనకు తెలుస్తది అంతే. బట్ ఆ టూల్‌తో కూడా వీళ్ళు ఇంటిగ్రేట్ అయ్యారు. ఈ టూల్స్ అన్ని పెయిడ్ టూల్స్ మాక్సిమం. మై వర్క్ స్పేస్, నాలెడ్జ్ ఇక్కడ మన వర్క్ మనం ఏమేమి యాడ్ యాహ్! చేసుకోవచ్చు. మేడం. అలాగే మనకి ఇక్కడ ప్రాజెక్ట్ యాడ్ చేసుకున్నప్పుడు కొన్ని కీవర్డ్స్ ఓకే. యాడ్ చేసుకోవడానికి ఉంటది. ఇక్కడ మనం సెకండ్ ప్రాజెక్ట్ యాడ్ చేసుకోవాలంటే పెయిడ్ ఓకే. వర్షన్‌లోకెళ్ళాలి. ఇట్లా మనము ఈ టూల్స్‌ని యూజ్ చేసుకోవచ్చు. ఇది వచ్చేసి ఈ ఆడిట్ అనేది మనం నెక్స్ట్ ఆడిట్ దగ్గరకొచ్చిన వెబ్‌సైట్ ఆడిట్ దగ్గరకొచ్చినాక చూద్దాం. ఈ కీవర్డ్ రీసెర్చ్ అయిపోతే రేపు మీకు కంటెంట్ రైటింగ్ చెప్తాను. లేకపోతే ఇప్పుడే చెప్పేసేయమంటారా అది కూడా? హలో! హ్మ్. సరే. ఓకే. ఇంకా ఏమన్నా డౌట్స్ ఉంటే ఒకసారి అడగండి. ఈ కీవర్డ్ ప్లానర్‌లో. ప్రిపేర్ యాహ్! రేపు అయ్యేదున్నది. ఇప్పుడు మీరు చెప్పుకుందాం ఏదైతే మేడం. మళ్ళీ వర్క్ మొత్తం చేస్తున్నారో ఆ వర్క్ క్లమ్జీ ఫ్లోను అయిపోతానేమో. గుర్తుపెట్టుకోండి ఫస్ట్. కీవర్డ్ రీసెర్చ్ చేస్తున్నారు. ఎలా చేస్తున్నారు? హై సెర్చ్ వాల్యూమ్, లో కాంపిటీషన్ కీవర్డ్స్‌ని
తీసుకుంటున్నారు. మామూలుగా లాంగ్ టైల్ కీవర్డ్స్‌ని అది సజెస్ట్ ఏం చేస్తున్నారు. లేదు ఎందుకని మేడం. ఈ తీసుకుంటున్నాం ఇంటర్వ్యూ లాంగ్ టైల్ క్వెషన్సే కీవర్డ్స్ అంటే, కొంచెం ఎట్లా ఇప్పుడు ప్రిపేర్ షార్ట్ కీవర్డ్ ఉందనుకోండి, అవ్వాలో ఆ ఒక్క ఒకసారి చెప్తారా? కీవర్డ్‌కి మనం టార్గెట్ చేయడం చాలా కష్టం. కాంపిటీషన్ చాలా ఎక్కువ ఉంటది కాబట్టి. ఎక్కడైతే కాంపిటీషన్ తక్కువ ఉంటదో అక్కడి నుంచి టార్గెట్ ఓకే. చేసుకుంటూ వస్తే మన బిజినెస్ అనేది ఇంప్రూవ్ అవుతది. సచివాలయం ఎక్కువ ఉన్న దగ్గర, కాంపిటీషన్ దగ్గర ఉన్నది. ఇట్లా మీరు చేసే ఎవ్రీ డే వర్క్ ఏం చేస్తున్నారు స్టెప్ బై స్టెప్ గుర్తుపెట్టుకుంటే మాక్సిమం ప్రాక్టికల్‌గా ఆన్సర్ చేయొచ్చు. అలాగే ఇప్పుడు మీకు డిజిటల్ మార్కెటింగ్ క్వెషన్స్ ఒకటి ఇచ్చాం కాబట్టి ఫస్ట్ ఒక 5 క్వెషన్స్ జస్ట్ ప్రిపేర్ అవ్వండి. 1 ఆర్ 2 డేస్ తీసుకొని ఫస్ట్ 5 క్వెషన్స్‌కి. నెక్స్ట్ ఇంకో 5 క్వెషన్స్ తీసుకోండి. 1 ఆర్ 2 డేస్ తీసుకోండి. 2 డేస్ అయిపోయిన తర్వాత నేను కంప్లీట్ చేశానంటే నేను ఆ రోజు మిమ్మల్ని అడుగుతాను. ఓకే. అలాగే మీరు వర్క్ చేసేటప్పుడు ఏం స్టెప్స్ చేస్తున్నారు? ఒకవేళ అర్థం కాలేదనుకోండి అదే వర్క్ 2, 3 టైమ్స్ చేయండి. ఇప్పుడు చేశారు. ఈ కీవర్డ్ ఐడియాస్ ఉన్నాయి. ఈ ఓకే మేడం. కీవర్డ్ ఐడీస్ ఎలా వస్తున్నాయో అర్థం కాలేదు. మళ్ళీ ఇవాళ ఇంకో కీవర్డ్ ఇక్కడ ఈ కీవర్డ్ ఇచ్చారు. ఇది అర్థం కాలేదు. మళ్ళీ ఇంకో కీవర్డ్ ఇచ్చి మళ్ళీ ఇక్కడ ఏమొస్తుందో యాహ్! చూడండి. ఓకే మేడం. ఇంకొక డిఫరెంట్ కీవర్డ్ ట్రై చేయండి. అప్పుడు మీకు ఒక 2, 3 టైమ్స్ చేస్తే మీకు ఒక ఐడియా అనేది స్టార్ట్ అవుతది. ఒకసారి ఐడియా రావడం స్టార్ట్ అయితే నెక్స్ట్ అర్థం అవుతదనమాట. ఓకే మేడం. ఫస్ట్ కొంచెం మనం ఐడియా రావడం అనేది మనకి ఇంపార్టెంట్. అసలెలా వస్తున్నాయి? ఏమొస్తున్నాయి? ఏం కీవర్డ్స్? ఇక్కడేంటంటే యువర్ కీవర్డ్ అని ఇచ్చారు. మనం ఇచ్చిన కీవర్డ్ ఇది. దీనికి 4.4 సచివాలయం ఉంది. అలాగే దీనికొచ్చేసి రిమైనింగ్ ఐడియాస్ వచ్చినియి ఇక్కడ. ఈ ఐడియాస్‌కి తక్కువుంది సచివాలయం. ఇట్లా చూసుకోవడం. మళ్ళీ ఇక్కడొచ్చేసి ఇక్కడేముంది ఎక్స్‌పోర్ట్ అంటే మన ఈ కీవర్డ్స్ యాహ్! అన్నీ ఓకే మనకి మేడం. డౌన్‌లోడ్ అవుతాయన్నమాట. అప్డేట్ ఎస్‌ఈఓ డిఫికల్టీ ఇక్కడ ఎస్‌ఈఓ డిఫికల్టీ ఎంతుందో అప్డేట్ చేయమన్నాడు. ఇదొచ్చేసి 1 మంత్ ఎస్‌ఈఓ డిఫికల్టీ 1 మంత్ బ్యాక్‌ది ఇదంతా. ఇప్పుడు రీసెంట్ అప్డేట్‌ది 6 మంత్స్ ఎగో. ఇక్కడ దీన్ని రిఫ్రెష్ చేసుకుంటే మళ్ళీ అప్డేట్ అవుతది. జస్ట్ నౌ ఇక్కడ వచ్చేసి చేంజ్ అయింది. ఇక్కడ 6 మంత్స్ బ్యాక్ ఉంది. ఎస్‌ఈఓ డిఫికల్టీ వచ్చేసి 6 ఉంది ఇక్కడ. ఇక్కడ ఇది 6 మంత్స్ బ్యాక్. ఇది అప్డేట్ చేస్తే ఎంతొస్తుంది? ఇక్కడొచ్చేసి ఎస్‌ఈఓ డిఫికల్టీ అనేది పెరిగింది. లాస్ట్ 6 ఉంది 6 మంత్స్ బ్యాక్. ఇక్కడికొచ్చేసరికి పెరిగింది. అంటే ఎక్కువగా ఈ కాంపిటీటర్స్ అనేవాళ్ళు యూజ్ చేయడం స్టార్ట్ చేశారు. ఈ సచివాలయం అనేది పెరగలేదు అంతే ఉంది. కానీ డిఫికల్టీ అనేది పెరిగిపోతా ఉంది. ఇట్లా మనం 6 మంత్స్ క్రితం అప్డేట్ అయిన డేటా అంతా ఇస్తున్నాడు. ఇప్పుడు బెస్ట్ ప్లేసెస్ ఇన్ హైదరాబాద్ ఫర్ ఫ్యామిలీ అని ఉంది కదా! దీన్ని ఒకసారి అప్డేట్ చేసి చూసుకోండి. ఇప్పుడు దీనికి ఎంతుందో తెలుస్తది. ఓకే. అందుకే మనం ఎప్పుడు కీవర్డ్ రీసెర్చ్ చేసినా 15 డేస్‌కి అట్లా 15 డేస్‌కి, 1 మంత్‌కి రిసర్చ్ చేసుకొని కంటెంట్ రాసుకోవాలి. అదే గనుక కామర్స్ సైట్స్ అనుకోండి వాళ్ళు 1 మంత్ ముందే ప్లాన్ అంతా ప్రిపేర్ చేసుకొని ఉంటారు. ఆ! పెరుగు అది ఇట్లా ఇంక్రీజ్ అవుతా ఉంటాయి. ఇవన్నీ కూడా ఇట్లా చెక్ చేసుకోండి వన్ బై వన్, వన్ బై వన్. ఫస్ట్ కీవర్డ్ ఐడియాస్ ఏమున్నాయి? ఏ కీవర్డ్స్ మనకి యూజ్ అవుతాయి? ఎలాంటి కీవర్డ్స్ మనకి యూజ్ అవుతాయి? ఓకే. బెస్ట్ రెస్టారెంట్స్ ఇన్ హైదరాబాద్ ఫర్ డిన్నర్ విత్ ఫ్రెండ్స్ అంటే ఇది మనం బిజినెస్ బ్లాగ్‌కి యూజ్ చేసుకోవచ్చు. ఇది ఇది గూడా పర్సనల్ పెరిగింది మేడం. బ్లాగ్‌కి యూజ్ 26 చేసుకోవచ్చు. ఎళ్ళింది. ఇట్లా మనం అనాలిసిస్ చేసుకోవాలి. దేనికి ఏది యూజ్ అవుతది? ఏ ఆర్టికల్ యూజ్ చేస్తే బిజినెస్ ఇంప్రూవ్ అవుతది. హ్మ్. అలా ఏం లేదు. ఫేమస్ టెంపుల్స్ ఇన్ చెన్నై అంటే మనము దీనికి ఏంటంటే అంటే సెపరేట్‌గా ఓకే. చెన్నైలో టెంపుల్స్ గురించి ఇన్ఫర్మేషన్ ఇచ్చేవాళ్ళకి సెట్ అవుతదనమాట. ఇప్పుడు నేను తీసుకున్న రెండిటి మీద చేశాను హిందూ గదండీ మేడం టెంపుల్స్ ఈ ఇన్ చెన్నై కీవర్డ్స్ ఇవి. ఇది మొత్తం ఒకటేమో మామూలుగా విడిగా రెస్టారెంట్ అదేమో బ్లాగింగ్‌కి హెల్ప్ అవుతది. నార్మల్ బ్లాగర్‌గా వెళ్తే ఇవన్నీ సెట్ అవుతాయి. ఇంకొకటి కంప్లీట్‌గా ప్రాక్టికల్ ఇన్ఫర్మేషన్ గాని, థియరిటికల్ ఇన్ఫర్మేషన్ గాని ఇవంతా. అలాగే టాప్ 10 రెస్టారెంట్స్ అంటే మన ఈ రెస్టారెంట్ కీవర్డ్స్‌కి ఓకే. ఈ బెస్ట్ నాన్ వెజ్ అండ్ రెస్టారెంట్ అంటే ఇవన్నీ కూడా బిజినెస్ వైస్ అనమాట. అంటే ఈ టెంపుల్స్‌కి దీనికొచ్చేసి బిజినెస్ అనేది ఏమి ఉండదు కదా! మాక్సిమం. అందుకని అది బ్లాక్ రిలేటెడ్ అవుతది. చాలా టెంపుల్స్ ఓకే. రిలేటెడ్ అంటే మనకి బిజినెస్ చేసేవాళ్ళు ఏముండదు. అక్కడ బిజినెస్‌లు అట్లా ఏముండదు. కాకపోతే ఏంటంటే హోటల్స్ ఎవరైతే ఈళ్ళు హాస్పిటాలిటీస్ ఉంటాయి కదా! లైక్ హోటల్స్, రెస్టారెంట్స్
అలాంటి వాళ్ళకి గూడా మనము రాయొచ్చనమాట. బెస్ట్ టెంపుల్స్ ఉన్నాయంటే, ఆ టెంపుల్స్ సెర్చ్ చేసుకొని, అక్కడే హోటల్‌లో బుక్ యాహ్! చేసుకొని వాళ్ళు ఆ హోటల్‌లోకెళ్ళేసి, ఆ హోటల్స్‌లో ఏ టెంపుల్స్ ఎళ్ళానో, ఆ టెంపుల్స్ గురించి ఇన్ఫర్మేషన్ ఇస్తూ, మన హోటల్ డేటా ఇవ్వచ్చు. అది. యాహ్! అవును మేడం. అట్లా మనము అనాలిసిస్ చేసుకుంటూ ఉండాలి. ఇది పీపుల్స్ ఆర్ ఆస్కింగ్ అబౌట్ అనేది ఇది ఒక ప్రాపర్‌గా వర్క్ ఓకే. అవ్వట్లేదు. జస్ట్ ఈ ఓవర్ సజెస్ట్ మాత్రం క్లీన్‌గా అది వర్క్ చేయండి. ఈ 2 ప్రాపర్‌గా ఉంటే చాలు. మీరు ఎక్కువ కంపెనీస్ ఏంటంటే ఫ్రీగా యూజ్ చేయమన్నప్పుడు ఈ 2 టూల్స్ యూజ్ చేసి మీరు కీవర్డ్స్ అనేది ఎక్స్ట్రాక్ట్ చేయండి. ఓకే అండి. ఓకే. థాంక్ యూ అండి అయితే. రేపొచ్చేసి ఒక వాట్ ఈస్ డిజిటల్ మార్కెటింగ్ అని ఒక డిజిటల్ మార్కెటింగ్‌లో ఉన్న యాహ్! ఓకే టైప్స్ మేడం. ఏంటి ఇవి ప్రిపేర్ అయ్యిరండి. అలాగే ఈ కీవర్డ్ ప్లానర్ చేశారు కాబట్టి ఇది కూడా చేయండి. వెబ్‌సైట్ చేశారా? వర్డ్‌ప్రెస్‌ది? ఓకే మేడం. ఓకే మేడం. థాంక్ యూ. సరే ఓకే. డైలీ కొంచెం కొంచెమైనా చేయండి. ఒకరోజు ప్లగిన్స్ యాడ్ చేయడం, ఒకరోజు థీమ్స్ యాడ్ చేయడం, ఒకరోజు మెనూస్ యాడ్ చేయడం. సరే ఓకే. యాహ్! ఓకే మేడం. లేదంటే ఏం లేదు. ఇంకొక 1 మంత్ లేట్ అవుతది అంతే మనకేం పెద్ద వెబ్‌సైట్ చేయలేదు మేడం నేను. అది చేస్తాను. హ్మ్. ఈ వీక్‌లో 10 కూడా కంప్లీట్ చేస్తాను. యాహ్! ఓకే మేడం. సరే ఓకే. యాహ్! ఓకే మేడం. ఓకే మేడం. థాంక్ యూ. లేదు మేడం. అది వెబ్‌సైట్ గూడా ఈ వీక్‌లో నేను కంప్లీట్ చేస్తాను. రేపు ఫ్రైడే లోపు వెబ్‌సైట్ క్రియేషన్ అవ్వడానికి ట్రై చేస్తాను. ఓకే మేడం.